నేను రిక్వెస్ట్ ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్ దుర్మార్గంగా దాన్ని ఇప్పటికీ 45.72 మీటర్లనే ఉంది. నేను పోలవరం చూస్తున్నాను. 135 లిమిటేషన్ చేస్తున్న బడ్జెట్ మీరు చదవండి. పోలవరం డ్యామ్ హైట్ నేను ఫ్రెష్గా మళ్ళీ కొట్టి చూసి చెప్తున్నాను. పోలవరం డ్యామ్ హైట్ 45.72 మీటర్స్. అది ఇంకా చర్చలు నడుస్తున్నాయేమో, బయటికి అయితే రాలేదు. నాకు తెలుసు. అంటే అక్కడ నిర్ణయించారు కానీ అది కాదు అంటున్నారు ఆయన. నేను చెప్పింది నిజం కాకపోతే బడ్జెట్లు మనందరం ఏదో దేశం వెళ్ళిపోదామా? మాట మీద నిలబడతారా? నేను నాకున్న ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు రెడ్యూస్ శ్రీనివాస్ గారు సార్ 4th November 2024 పోలవరం డ్యామ్ హైట్ విల్ బి 45.72 మీటర్స్. అదే చెప్తున్నది అది కాదనే కదా చెప్తున్నది. 24 అప్పుడు చెప్తున్నారు. మీరు అదేమన్నా ఉంటే ఎవిడెన్స్ పంపించమని శ్రీనివాస్ గారు అదేమన్నా ఎవిడెన్స్ పంపిస్తే. ఇప్పుడు నాకు తెలుసు ఛత్తీస్గఢ్ నుంచి ఆబ్జెక్షన్ ఉంది. మెయిన్ గా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆబ్జెక్షన్ ఉంది. మన రాష్ట్రం నుంచి ఉండకుండా ఫస్ట్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం. మోడీ గారు అడ్డంగా మొత్తం ఖర్చు పెట్టలేదంటే మేము ఉమాభారతి గారి దగ్గరికి వెళ్తే వాట్ ఈస్ ది షూట్ అన్నట్టు మోడీ గారు ఉంది. ఉమాభారతి నా తెలుగు వాళ్ళ కోసం, మా పోరాటం కోసం ఉమాభారతి గారు జలశక్తి మిషన్ మోడీజీ దిస్ ఈజ్ యాజ్ పర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 100% ఫైనాన్స్ చేయాలని రాసిన నమస్కారాలు పెట్టి నేను దండం పెట్టొచ్చాను ఉమాభారతి గారికి. ఇవన్నీ ఒక చిన్న లీడర్ని మెచ్చుకొని ఇంకో లీడర్ టార్గెట్, ఇవి మంచి పార్టీ విషయాలు కాదు. సబ్జెక్ట్ మాట్లాడినట్టు కాదు అది. నేను ఇప్పుడు మీరు అన్నాక కూడా నేను నెట్లో కొట్టినాను. ఎవిడెన్స్ ఉంటే పంపించమనండి. ఒకటి ఒక విషయం ఆగమనండి మాట్లాడతా. శ్రీనివాస్ గారు జలశక్తి మంత్రి ఉమాభారతి గారు రాశారు మోడీ గారికి పిఓఎంకి ఇలాంటి పనులు చేయబాకండి తప్పు. ఉమాభారతి గారు ఎప్పుడండి 2019 లోపలనే మంత్రి, 19 వరకే, 6 ఏళ్ళ నుంచి లేరు. ఏమని రాశారు నేను చెప్పంటారా? జలశక్తి మంత్రిగా ఉన్నవారు మీరు విభజన చట్టం ప్రకారం 100% మీరు అన్నది పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన కాదండి. ఇప్పుడు విభజన చట్టాన్ని కాదని ఎత్తు తగ్గిస్తాం కేంద్ర ప్రభుత్వం అనలేదు. మోడీ గారు రాశారు 100% నిధులు ఇవ్వక్కర్లేదని పిఎంఓ ఆఫీస్ లెటర్ వచ్చింది, అఫీషియల్ డాక్యుమెంట్. ఇది లేకపోతే మనందరం తిరిగి ఇండియా రావద్దు, సౌత్ ఆఫ్రికా అక్కడ ఉన్నావా? ఇప్పుడు కాదు, మీరు అది పంపించండి, డాక్యుమెంట్ ఉంటే పంపించండి. దాంట్లో ఏముందో మాట్లాడతాం దాన్ని బట్టి. మీరు నేను నెట్లో కొట్టి వెరిఫై చేసినంటే పోలవరం హైట్ తగ్గితే దాని మీద ఎంత చర్చ జరిగి ఉండేది ఇప్పటికి. ఒక విషయం సార్, నేను ఒక విషయం చెప్తా. సరే ఒక నిమిషం, ఒక విషయం సార్, ఆయన ఆగాలి, నేను మాట్లాడతాను సార్. ఒక్క నిమిషం. అది వదిలిపెట్టి మాట్లాడండి సార్. సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు చెప్తున్నా, సబ్జెక్ట్ లేబుల్ లేచిందంటే వాళ్ళకి వ్యక్తిగత ద్వేషం ఉన్నది. అది పక్కన పెట్టండి. నేను ఎవరిని పేరు చెప్పట్లేదు, సబ్జెక్ట్ హైట్ గురించి చెప్తున్నారు. కానీ ఇంతకు ముందు 2018లో చెప్తే ఒకటి మా బీజేపీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. వెదిరే శ్రీరామ్ అని చెప్పి మీటింగ్ రమ్మనంటే నన్ను ప్రేమేంద్ర రామన్న నువ్వు ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా నువ్వు కూడా అంటే పోయినాం. అడిపోయినాక ఇది చెప్తున్నాం. వెదిరే శ్రీరామ్ ఏంటంటే ఈ పోలవరం ఒక ప్రాజెక్ట్ కాకుండా 3 బ్యారేజీలు కడితే అంతే వాటర్ స్టోర్ ఉంటుంది, ముంపు ఉన్నదంటే. అయితే నేను ఎట్లా కడితే నువ్వు డిజైన్ చూపించమన్నా, నువ్వు డ్రాగన్ హనుమంతరావు ఈఎన్సీ అన్నాడు. ఆయన అన్నాడు, ఈయన అన్నాడు చెప్పొద్దు. పోలవరం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎట్లుందో అట్లే కట్టాలి. ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోరు, వెంకయ్యనాయుడు గారు ఒప్పుకోరు. ఇప్పుడు ఇది తీసుకొచ్చినామంటే కేసీఆర్ రాజకీయం కోసం పనికొస్తుంది తప్ప ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుంది. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎట్లుందో అట్లే జరగాలని మీటింగ్లో డిసైడ్ అయింది. మేము ఒకసారి ఒకరు తీసుకొస్తే అట్లా మాట్లాడి డిసైడ్ చేసినాం ఏపీ రీఆర్గనైజేషన్ ఎట్లుందో అట్లా చేయాలని. ఇది దాంతో ఒకటి బనకచర్ల గురించి మాట్లాడుతుందిగా సార్. బనకచర్ల విషయము ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు స్పష్టంగా, డిపిఆర్ ఇంతవరకు గవర్నమెంట్ సబ్మిట్ కాలే. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ చెప్పారు. ఆయన ఎట్లా అనౌన్స్ చేస్తారండి సీఎం గారు అంత ప్రత్యేక హోదాలో ఉన్న వ్యక్తి? ఆయన కూటమి ప్రభుత్వం, అది రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు ఇంకోటి మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫండ్స్ రిలీజ్ చేశారని కూడా కామెంట్ చేశారు. ఎంత పచ్చబద్ధం అంటే భయంకర విష ప్రచారం. అసలు డిపిఆర్ఏ ఇవ్వలేదు, ఏది పర్మిషన్ రాలేదు.
80,000 కోట్లు 80,000 కోట్లు డబ్బులు అబద్ధాన్ని మాట్లాడడానికి ఏమన్నా కొంచెం అని ఉండాలి. కాబట్టి చెప్పేది సార్, బనకచెర్ల ఇప్పుడు డిపిఆర్ కూడా రాలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గోదావరి జలాల్లో నీళ్లు ఉన్నాయి, ప్రతి సంవత్సరం సముద్రంలో పోతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలంటే మా ప్రాంతానికి కేటాయించిన 974 టీఎంసీల 954 ఏదో గోదావరి కేటాయింపు ఉందో అది పక్కా మాకు అలొకేషన్ లెటర్ ఇచ్చి ఇంట్లో నుంచి కాదు మిగిలిన అని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ఇవ్వాలి అవసరం ఉంటే. ఎందుకంటే ఆల్రెడీ 974 టీఎంసీ అలొకేటెడ్ ఫర్ తెలంగాణ. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి లెటర్ కోరాలి. అదే మిగతా నీళ్లు వాళ్ళు కట్టుకుంటే. కానీ ఇక్కడ పోతిరెడ్డిపాడు లాగా చేయకూడదు. పోతిరెడ్డిపాడు ఏం చేసినంటే మిగులు జలాల పేరు మీద నికర జలాలు 834 ఏది హైడల్ జల విద్యుత్పత్తి చేయడానికి శ్రీశైలంలో 834 మీటర్లు, దాన్ని రాజశేఖర రెడ్డి 854 తీసుకుపోయిండు. 834 ఎంత దగ్గర. అప్పుడు మళ్ళీ ఈ టీఆర్ఎస్కి అబ్జెక్షన్ చెప్పలే. ఇంకోటి అప్పుడు 2009లో రాజశేఖర్ రెడ్డి ఇంకొద్ది రోజులు చనిపోతుందా 870 వరకు కూడా జల విద్యుత్పత్తి చేయలే. నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వలే. రైట్ కెనాల్ ఆ పాటకేం కృష్ణా డెల్టాకేం అవస్థాయి నీళ్లు, గోదావరి నీళ్లు, తెలంగాణ లెఫ్ట్ కెనాల్ నీళ్ళు ఇవ్వలే. 870 వరకు తీసుకుపోతే వరద వచ్చి చాలా ఎంత వరద వచ్చిందండి, భయంకరమైన డ్యామ్ ఉంటుందా పోతా పరిస్థితి. అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఆ విద్యుత్ ప్రాజెక్టు 834 నిశ్చయించారు. అక్కడ ఎంత తెలంగాణ. ఇంకొక విషయం 1990లో బీజేపీ గోదావరి మహాజలాల పాదయాత్ర చేసినాకనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అని బీజేపీ పాదయాత్ర చేసిన తెలంగాణలో గోదావరి మొత్తం ప్రాంతం మొత్తం. ఎందుకంటే ఇన్ని నీళ్లు ఉన్నాయి తెలంగాణకు ఇవ్వాలి అని. ఓకే డన్ డన్. సార్ శ్రీనివాస్ సార్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. డిబేట్ కంక్లూడ్ అవుతుంది. మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ ప్యానలిస్ట్ అందరికీ, నిజంగా మా ఊన్నారు కానీ నేను చెప్తున్నానండి, చాలా మన రాష్ట్రంలో నిజాం రాష్ట్రం అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలు, అలాగే ప్రకాశం జిల్లా కనిపించింది. నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేద్దాం. ఒక తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న పోలవరం ఏదైతే ఉందో మనం చేసిన మోసాన్ని సరిచేయమని మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్. ఎంత దారుణమైన మోసం జరగలేదు, అందరూ కలిసి తప్పని చెప్దాం. అలాగే తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఎలా చేయిద్దాం. పోలవరం పూర్తి కాకుండానే పక్క రాష్ట్రానికి ఆదాని గంట పాపం వస్తుంది. ఉత్తర భారత జనతా పార్టీ ప్రభుత్వం కేటాయిస్తే కిన్బట్ కేటాయించింది, పోలవరాన్ని అడ్డం పెట్టుకుని తుంగాకి అప్రూవ్ చేసేసి నిధులు కూడా కేటాయించింది. అందువలన తెలంగాణకి అన్యాయం జరుగుతుందనే విషయంలో, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందనే విషయంలో మనకు 2 సమస్యలు ఉంటే మనం పరిష్కరించుకుందాం అనుకున్న దాంట్లో మనం ఏకీకృతంగా వెళ్దాము. రెండోది నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పింది ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో నేను కూడా ఆ విషయంలో విశ్వసించను. ఎందుకంటే కేంద్రంలో ఉన్న నిర్మలా సీతారామన్ గారితో నేను 1 గంట 20 నిమిషాలు మాట్లాడాను. పార్లమెంట్ సెషన్ జరుగుతుంది కదా, ఎందుకంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హెర్ ఫర్ దట్. మాకు ఆ రోజు బండి సంజయ్ గారు కూడా సరే ఐ రెస్పెక్ట్ అదర్వైజ్ సంజయ్ గారు, కృష్ణ రెడ్డి గారు, అది వేరే సంగతి. కానీ ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద ఎంత దారుణంగా ఉండే, ఎంత దారుణ వివక్షగా అన్యాయం చేస్తున్నా ఆవిడ ఇలా నిధులు ఇచ్చేస్తారని నమ్ముతామండి. అసలు పోలవరానికే తెక్కొట్టేసి అన్ని అనుమతుంటే ఆఖరికి రాయలసముద్రానికి ₹1 నిధులు ఇవ్వకుండా, బయ్యాను ఉప్పు ఫ్యాక్టరీ ఇవ్వకుండా, కాజీ ఫ్యాక్టరీ కోల్చి స్కేల్ చేసి తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ₹10 ఇవ్వకుండా, ఇవాళ మేజర్ మెట్రోకి ₹10 ₹1,00,000 కేటాయించకుండా 20,000 19,000 కోట్లు కేటాయించి నిర్మల్ చేస్తాను. మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తాను నమ్మలేము. అందరూ కలిసి పోరాడదాం. తెలుగు జాతులు ఇద్దరు సమస్యలు విడిపోయాం, భౌగోళిక విడిపోయి మానసికంగా కలిసి ఉన్నాం. నిజంగా నేను తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పు అని చెప్తాను. తెలుగు జాతి మొత్తం కావాలి నాకు అని చెప్పి కంగారు పడద్దు. బనకచెర్ల ఇప్పుడు అయ్యేది పోలవరానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయండి? పోలవరం అడ్డం కాపేస్తే బనకచెర్లకు ఎక్కడికి వెళ్తాయండి నీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా బొల్లేపల్లి నుంచి కిందకి వెళ్లాల్సింది, సోమచెర్ల కూడా వెళ్లాల్సింది, సంగం దాకా వెళ్లాల్సింది